రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము. ఈ లేఖనం దగ్గర నుంచి ఈ దినపు మన ధ్యానమును మనం కొనసాగించుకొని ముందుకు కదులుదాం. కొరంథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము. పరిశుద్ధుడైన పౌలు గారు తన జీవితపు అనుభవమును రాస్తున్నాడు. రాస్తున్న సందర్భము, రాస్తున్నటువంటి ఆయన ఆలోచన వేరుగా ఉన్నప్పటికీ ఈ సమయంలో మనం ఆలోచించవలసిన ఒక మాట మన సందర్భానికి అనుసారంగా మార్చుకొని ధ్యానిద్దాం. ప్రియమైన వారలారా, కొరంథీయులకు రాస్తున్న మొదటి పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యం చదువుతున్నాను, జాగ్రత్తగా చూడవలసిందిగా కోరుతున్నాను. 11 పౌలు గారు అంటున్నారు, నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాని చేష్టలు మాని వేసి తిని. సందర్భం వేరు ప్రియమైన వాళ్ళని నాకు తెలుసు, కానీ ఈరోజు మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నా ఈ వాక్యానికి ఏ సందర్భం కలపాలనుకుంటున్నాను అంటే పాపమును కలపాలనుకుంటున్నానండి. ఈ మాట దగ్గర మనతో పాపానికున్న రిలేషన్ కొద్దిసేపు మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఒప్పుకుంటాను, అంగీకరిస్తాను. పరిశుద్ధ దేవుని పరిచయం మనకు అనుభవపూర్వకంగా తెలవనంత కాలం మనం పాపమును ప్రేమించాం, పాపమును అనుసరించాం, పాపంతో యోచించాం, పాపంతో నిండుకొని ఉన్నాం. అది పిల్లవాని తత్వం ప్రియమైన వాళ్ళారా మనలో. ఉదాహరణకి మన కళ్ళ ముందున్న పిల్లలు మనం చూసామనుకోండి, ఆ పిల్లతనం కనపడుతుంది వాళ్ళలో. వారికి మంచి తెలియదు, చెడు తెలియదు, ఆరోగ్యం తెలియదు, అనారోగ్యం తెలియదు. ఇది నేను ఇక్కడ నిలబడితే నేను పడిపోతానని తెలియదు, ఇది జారుతుందని తెలియదు. పిల్లవానితనం అంతే. మనం విమర్శ చేయడానికి ఏం లేదు, కానీ పిల్లవానితనం అది. ఇప్పుడు అక్కడ నుంచి మనం ఎదిగి పెద్దవాళ్ళమై ఇక్కడ కూర్చొని వింటున్నాం. అందుకని సండే స్కూల్లో లేవు మనం, అంతే కదా, హ్యాపీ. ఇక్కడ కూర్చొని మనం వింటున్నాం. ఇప్పుడు అవి చేయడం మనం మానేసామండి, అంతే కదా. ఈరోజు మనకు ఏది ఆరోగ్యమో ఏది అనారోగ్యమో కొంత అవగాహన ఉంది. ఇది జారే ప్లేసు, ఇది జారని ప్లేస్ అని ఒక అవగాహన ఉంది. ఇది ఇక్కడ నిల్చోవాలి, ఇక్కడ కూర్చోవాలి అన్నటువంటి ఒక అవగాహన మనకు ఏర్పడింది ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు మనం పెద్దవారము. ఇక్కడున్న వాక్యంలో చెప్పాలి అని అంటే మనం పెద్దవారిగా మారిన తర్వాత పిల్లవాని చేష్టలు, పిల్లవాని యోచనలు మనం మాని వేశాం ప్రియమైన వాళ్ళారా. ఈ ఉదయకాలం మొట్టమొదటిగా మీ హృదయంలో పెట్టాలనుకున్న మాట ఏమిటి అని అంటే, ఇంతకాలం మనం పిల్లవానిగా ఉన్నప్పుడు మనం పాపం చేసి ఉన్నామండి. ఇప్పుడు నేను అడగాలనుకుంటున్న మాట ఏంటంటే, ప్రభువులో ఇన్ని సంవత్సరములు నడిచి పెద్దవారం అయ్యాం కదా, ఎందుకు పాపం దగ్గర మనం పెద్దవారిగా బిహేవ్ చేయాలనుకోవటం లేదు? విమర్శ ఏం లేదండి, నేను ఎవరిని ఇక్కడ క్రిటిసైజ్ చేయటం లేదు. నిజం, మన ఎదుగుదలను చూపిస్తున్నాను మీకు. ఈ మధ్య ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అంటే ఓకే, ఏం చేస్తాము అంటే ఇక ఆన్లైన్లో కొనాల్సి వస్తుంది. సో అది బాగా పనిచేస్తుందా లేదా అన్నప్పుడు యూట్యూబ్లో రివ్యూలో చూడాల్సి వస్తుందండి, అంతే కదా. మంచిదే. ఎక్కువసార్లు నేను చాలామంది ఛానల్లో విని ఒక స్టేట్మెంట్ నన్ను నవ్వు తెప్పిస్తూ ఉంటుంది. ఒక 10 నిమిషాలు అలా వీడియో చూడగానే సడన్గా మధ్యలో మళ్ళీ ప్రోడక్ట్ గురించి చెప్పేవాళ్ళు సడన్గా ట్విస్ట్ తీసుకొని వాళ్ళు ఏమంటుంటారు, ఇప్పటి వరకు మీరు మా కంటెంట్ని ఫాలో అయ్యారు అని అంటే, లేకపోతే మా ఛానల్లో ఇంతసేపు ఈ వీడియో చూసారంటే మా కంటెంట్ మీకు నచ్చింది కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా పొలైట్ రిక్వెస్ట్ కదా, బాగుంది రిక్వెస్ట్. ఇంకొంతమంది ఏమంటున్నారంటే, ఇప్పటి వరకు మీరు వినుకుంటూ వచ్చారు అని అంటే నా వీడియోని మీకు స్కిప్ కొట్టాలన్న ఉద్దేశం లేదు, అంటే మీకు నచ్చింది కనుక ఏం చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అది ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇన్ని రోజులు ఈ ప్రభువులో నడిచామంటే నచ్చితేనే నడిచాం కదండి. కొంచెం మానవ సంబంధిగా మాట్లాడుతున్నాను మీతో ఈ కొద్ది క్షణాలు, అంతే కదా. నేను నిన్నొచ్చిన వాళ్ళ గురించి ఏం మాట్లాడటం లేదండి. నేను కూడా ఈ ప్రభు దగ్గరికి నిన్న వచ్చిన వాడిని కాదు. నాకు ఒక దశాబ్దం పట్టింది, నాకు ఒక డెకేడ్ అయిపోయింది నేను ప్రభు దగ్గరికి వచ్చి. నాకంటే పెద్దవారు ఉన్నారు, నాతో పాటుగా ఉన్నవారు ఉన్నారు, నాకంటే కొద్ది పరిమితిలో ఉన్నవారు ఉన్నారు. కానీ నేను అడుగుతున్న మాట ఏమిటి అంటే, ఇన్ని రోజులు నడిచామంటే నచ్చకుండా అయితే నడవం కదా. ఇన్ని రోజులు ఆరాధించామనంటే వదిలిపెట్టుకున్న ఉద్దేశం అయితే కాదు కదా. ఓకేనండి, మన లోకంలో ఉన్నవారికి, మన పొరుగు వారికి, మన బంధువులకి మనం రాజీ పడని క్రిస్టియన్గా డిస్ప్లే ఇస్తుండొచ్చు. ఐ అగ్రి, నిజంగా నేను ఒప్పుకుంటున్నాను ఆ మాటని. వాళ్ళంతేనండి, ఇక క్రిస్టియన్స్ సండే రాగానే చర్చిలో ఉంటారు, ఎక్కడికి పోరు.
దేనికి రారు, ఏది ఇన్వైట్ చేసినా సరిగ్గా యాక్టివ్ ఉండరు. వచ్చామా, కనపడ్డామా, పలకరించామా, ఒక నవ్వు నవ్వామా వెళ్ళిపోతారు. మాతో పాటుగా మా ఈవెంట్స్లో ఇన్వాల్వ్ గారు ఏమి ఉండదు, పట్టనట్టుగా ఉంటారు. ఓకేనంటే అక్కడ రాజీ పడలేదు. నిజంగా మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను ఆ విషయంలో. బట్ ఎక్కడ రాజీ పడ్డామని అర్థమైంది అని అంటే మన పిల్లతనంతో రాజీ పడుతున్నాం ప్రియమైన వాళ్ళారా. మనలో ఉన్నటువంటి ఈ పిల్లతనంతో రాజీ పడ్డాం మనం ఈరోజు. ఏంటి అర్థమయ్యేటట్టు చెప్పు బ్రదర్ అంటే పాపముతో. మళ్ళీ విమర్శ కాదు ఈరోజు విమర్శ కానే కాదు. మనము పెద్దవారమయ్యామని ఒక చూసుకునే స్థితిని గుర్తు చేస్తున్నాను నాలో. పౌలు గారు అంటున్నారు, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు, చదువుతండి అద్భుతంగా ఉంటుందన్నమాట. మళ్ళీ 11, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాటలాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని. ఇప్పుడు పెద్దవాడనే పిల్లవాని చేష్టలు మానివేస్తే. ఫస్ట్ 3 స్టేట్మెంట్లో చేష్టలు వాడే తీసుకురాడండి పౌలు గారు. ఎండింగ్ స్టేట్మెంట్లో మాత్రం నేను మానేశాను అన్న దగ్గర ఆ చేష్టల్ని మానేసేశాను. ఎందుకు, ఏ విధంగా మాన్నారు పౌలు గారు అంటే, ఇప్పుడు నేను పెద్దవాడిని. అదే మాట ప్రియమైన వాళ్ళ. ఇన్ని సంవత్సరములు ఈ ప్రభువుతో నడిచినటువంటి అనుభవం మనలో కొంత మెచ్యూరిటీ ఇచ్చింది. ఈ మెచ్యూరిటీతో మిమ్ములను నన్ను వాక్యంతో దేవుడు అడుగుతున్న మాట ఏమిటంటే, ఇప్పుడు ఆ పిల్లవాని చేష్టలు మానుటకు మనలో ఒక నిర్ణయం కావాలి. వాటితో మనం కొనసాగింది చాలు ప్రియమైన వాళ్ళారా. నాకు కూడా సంతోషాన్ని ఇస్తున్నాయి, మీకు కూడా సంతోషాన్ని ఇస్తున్నాయి, లేని మాట ఏం కాదు అది. కానీ పిల్లవానితనము, ఓకే నాకు ఇప్పటి నుంచి చైల్డిష్ బిహేవియర్ నాకు ఇష్టం అని అంటే నేను కొనసాగవచ్చు, అంతే కదండి. బిహేవ్ చేస్తున్నాం అలా డే బై డే ఎవాల్వ్ అవుతున్నామండి. మనం బిహేవియర్లో, మాట్లాడే విధానంలో, ఒక విధంగా నడిచే విధానంలో, మనల్ని మనం అలంకరించుకునే విధానంలో, మనం తినే విధానంలో, మన ఇంటిని ఉంచుకునే విధానంలో, ఎవ్రీథింగ్ ప్రియమైన వాళ్ళారు. డే బై డే ఇంకొంచెం డిగ్రీ మనము గురుతు వైపు చూస్తున్నాం తప్ప కిందికి చూడటం లేదు అసలు. నేను ఇట్లే మొత్తం పాడుగా పెట్టుకుంటాను ఇల్లంతా, నేను ఇలానేనండి, అసలు నాకు కొంచెం కూడా సెన్స్ ఉండదు, నాకు స్నానం కూడా ఇష్టం ఉండదు, బట్టలు కూడా నేను సరిగ్గా పెట్టుకోను, ఇలాంటిది ఏమి ఉండదండి. డే బై డే మన అపియరెన్స్ ఎలా ఉంది, ఎదుగుతున్నట్టుగా ఉంది కదా. ప్రభు కూడా అడుగుతున్నాడు ప్రియమైన వాళ్ళారా, ఈ రోజు నుంచి మన ఆలోచనలో ఉండవలసిన నిర్ణయం ఏమిటంటే, నేను పెద్దవాడనైతే నీ ప్రభుతో నడిచి నా పిల్లవాని చేష్టలు నేను మానివేస్తాను. ఎందుకు ఇంట్రడక్షన్ ఇస్తున్నాను అనంటే, ఈరోజు నేను చెప్పబోయేటువంటి వర్తమానం మనం చాలా చైల్డ్ బిహేవియర్లో ఆగిపోయామండి. నాకు తెలిసిపోయింది ప్రియమైన వాళ్ళారా. రిపీటెడ్ మెడిటేషన్తో నాకు ఏమర్థమైంది అని అంటే, మరీ ఇంత పిల్లవాడిని అయిపోయాను నేను ఇక్కడ. ఆ చైల్డిష్ బిహేవియర్లో లాక్ అయిపోయాను నేను. నాకు దొరికిన వెలుగు ఈ దినం నా వర్తమానం ద్వారా మీకు కూడా దొరికితే మీకు కూడా అర్థమైపోతుంది, ఎస్ నేను ఇరుక్కపోయాను ఇక్కడ, నేను ఇక్కడ ఉండనిక. నాకు ఇది అన్సెటిల్డ్గా ఉంది, నన్ను కుదురుకొని ఇవ్వటం లేదు. అసలు ఇలాంటి తత్వం నాలో ఉండడం ఏంటి అసలు, దీన్ని నేను ఏ విధంగా విడిచిపెడతానన్నటువంటి పరివర్తనకు పురికొలుపుటకు ఈ మాటలు చెప్తున్నాను. అగైన్ ఒక పరివర్తనకు మిమ్మల్ని పురికొలుపుటకు నేను చెప్పబోతున్న ఆ మాటల్లో మనం స్పష్టంగా కనపడతాం. మనలో ఆ పోకిరితనం మిగిలిపోయింది ప్రియమైన వాళ్ళారా, ఆ పిల్లవానితనం మిగిలిపోయింది, ఆ యోచించని విధానం మిగిలిపోయింది అక్కడ. దేని గురించి అనంటే, మన తండ్రిలో ఉన్న ఒక గుణమును మీకు చూపించి అది మనలో ఉన్న గుణమే, దాని గురించే మాట్లాడాలి. ఈరోజు మన మాటల గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా పోయిన వారం. కొంచెం మాట్లాడుకోవాలి ప్రియమైన వాళ్ళు. నొప్పించను, బాధ పెట్టను, కానీ మిమ్మల్ని మాత్రం వెలుగులోనికి నడిపించాలనుకుంటున్నాను ఈ విషయంలో. సరే, మిమ్మల్ని ముందుగా గట్టిగా గద్దించడానికి ముందు ఒక చిన్న ప్రోత్సాహం చెప్పాలి కదా. సంతోషపడుతున్నాను ప్రియమైన వాళ్ళ, ఒక సంఘముగా నిజముగా సంఘ కాపరి గారితో కలిసి సంతోషపడే విషయం ఏమిటంటే, మీరందరూ ప్రభువును అంగీకరించి ప్రభులో సాగుతున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉన్నది. నిజము, అబద్ధం కాదు, ముఖస్తుతి అంతకన్నా కాదు. ఈ దినాలలో మీరు ప్రభువును నమ్ముకొని ప్రభువులో సాగుతున్నందుకు బహు ఆనందంగా ఉంది మిమ్మల్ని బట్టి. సంతోషంతో చెప్తున్నమాట. ఇక బాధ పెడతాను మిమ్మల్ని. మళ్ళీ రండి 115 కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము. ఇదే మన శీర్షిక, మన సిరీస్ ఇదే కదా. కొద్ది వారాలు ప్రభు తోడుని బట్టి నడుద్దాం అనుకున్నాం. ఈరోజు ఈ వారం ప్రభు అనుగ్రహించిన కృపను బట్టి చూద్దాం. మనం చదువుతున్నటువంటి ఈ లేఖనం అంతా బోధిస్తున్నటువంటి మాట ఏమిటంటే, దేవుడు చెప్తున్నాడు విగ్రహంలోను సరిపోలుస్తూ తనకున్న తేడాను చెబుతున్నాడు ఇక్కడ. ఆ మాటలు మళ్ళీ చదువుకుందాం. 4 నుంచి అంటున్నాడు. ఎందుకంటే పైన ఒక చిన్న ఆర్గ్యుమెంట్ ఉంది,
మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకే మహిమ కలుగునుగాక. వారి దేవుడు ఏడి అని అన్ని జనులు ఎందుకు చెప్పుకొనిచున్నారు? చిన్న క్వశ్చన్ వచ్చిందండి. వారికి ఏం కావాలట అంటే, ఈయన నిజ దేవుడు అయితే వీరి దేవుడు ఏడి? అసలు వాళ్ళెవరు మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి? ఎందుకంటే మీరు ఆరాధిస్తున్న దానికి మేము ఆరాధిస్తున్న దానికి అసలు వ్యత్యాసం తెలుసా? వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు మీరు. ఒక చిన్నపాటి ఆన్సరే అనుకోండి దీనికి. ఎలాంటి ఆన్సర్ ఇస్తున్నాడు ఈ భక్తుడు ఈ కీర్తనలో అంటే అంటున్నాడు, వారి విగ్రహములు అవి వెండి బంగారువి, అవి మనుషుల చేతి పనులు, వాటికి నోరుండి పలకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవు, గొంతుకతో మాట్లాడలాడు. ఆ తర్వాత అంటున్నాడు, వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఇంచు వారందరినూ వాటి వంటి వారై ఉన్నారు. ఇది మనం పెట్టుకున్నటువంటి థీమ్. ఈ చెప్పిన ఈ గుర్తులలో ఆల్మోస్ట్ అండి మాటకు సంబంధించిన 3 ఉంటాయి ప్రియమైన వాళ్ళరా. నోరుండి మాట్లాడటం లేదు. ఆ తర్వాత ఇంకొక మాట ఏమిటి అంటే కింద అంటున్నాడు వాటికి అంటే గొంతుకతో మాట్లాడవు. ఆ తర్వాత ఇంకొక పదం మనం ఏం చూడగలము అని అంటే ఐ థింక్ ముక్కుండి వాసన చూడవు అనేది కూడా నేను అందులో ఉందనుకున్నాను. సరే 2 పదాలు రిపీటెడ్గా కనపడుతున్నాయి ప్రియమైన వాళ్ళారా. సరే ఇది మీకు అర్థమైపోయింది. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏమంటే ఏ రోజైనా ప్రైజ్ చేసామండి మనం ఈ విషయంలో. ఈ విషయమును బట్టి దేవుని స్తుతించాము. ఏ విషయం అంటే, నువ్వు మాట్లాడే దేవుడు అయినావు దేవా, అందుకు నీకు స్తోత్రములని ఎప్పుడైనా మనం దేవుని స్తుతించామా? నిజంగా నా జీవితంలో ఒక సేవకుడు వచ్చేంత వరకు నేను ఏ రోజు కూడా దేవుని ప్రైజ్ చేయలేదండి. ఈ రీజన్ని బట్టి. ఏ రీజన్ అంటే, నువ్వు మాట్లాడే దేవుడవై ఉన్నావు దేవా, అందుకు నీకు స్తోత్రములని నేను చెప్పలేదు. బాగా వినండి ప్రియమైన వాళ్ళ, ఈజీగా ఉంటుంది కానీ మన హృదయం చాలా లోతుకు వెళ్ళి ఆలోచించాల్సింది. మన దేవుడు మాట్లాడడం అనేది మామూలు ధన్యత కాదండి మనకి. నిజం తెలుసా? ఒకసారి ఊహించండి, ఇన్ కేస్ దేవుడే మాట్లాడకపోతే మన పరిస్థితి ఏంటి? సరే మీకు సెన్స్ కావడానికి చెప్తాను. ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వకపోవచ్చు, బట్ మీరు మనసు పెట్టి సాధన చేసి అనుభవపూర్వకంగా తెలుసుకుంటేనే ట్రై చేయొచ్చు. ఇంటికి వెళ్ళి మీ మదర్ని ఫాదర్ని, నాతో ఈ రోజు నుంచి కొద్ది రోజుల వరకు అస్సలు మాట్లాడకు అని చెప్పి మీరు ఒబే చూడండి. నిజమండి, చాలా కష్టంగా ఉంటుంది తెలుసా. సైలెన్స్ చాలా కష్టం ఉంది. ఈరోజు తల్లి తండ్రి ప్రేమ, వారి అనురాగము, వారి ఆప్యాయత మీరు ఏమైనా పెట్టుకొని ప్రియమైన వాళ్ళరా, అవన్నీ చూపించగలుగుతున్నారు కనుకనే మనం బతకగలుగుతున్నాము. ఇది ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుంది నాకు తెలుసు, బట్ మీకు అర్థం కావడానికి ఒక ఎర్త్లీ ఎక్సర్సైజ్ ఇస్తున్నాడు, ఒక భూ సంబంధమైనటువంటి సాధన. ఇన్ కేస్ ఒకసారి ఆలోచించండి, వాళ్ళు మాట్లాడకపోతే ఏంటి మన పరిస్థితి? ఏం తెలియవండి. నిజం. ఒక పదంతో చెప్పొచ్చా, అసలు మన పర్పసే మనకు తెలియదు. పెద్ద మాట అవుతుంది కానీ అదే వాస్తవం. దేవుడు కూడా మాట్లాడకపోయింటే ప్రియమైన వాళ్ళారా, మనకి ఏం తెలియకపోవండి. అసలు జీరో. నీతి తెలియకపోయేది, నైతికత తెలియకపోయేది, మంచి తెలియకపోయేది, యథార్థత తెలియకపోయేది. మీరు ఎన్నైనా పెట్టండి, ఏవి తెలియకపోవండి దేవుడు గనక మాట్లాడకపోయింటే. కానీ మన దేవుడు మాట్లాడు దేవుడు ప్రియమైన వాళ్ళారా. ఆయన చిత్తం తెలియకపోయేది, ఆయన మన గురించి ఏమనుకుంటున్నాడో తెలియకపోయేది, మనల్ని కలిగించినటువంటి మన జీవిత పరమార్థం మనకు తెలియకపోయేది, మనల్ని ఏం చేయమంటున్నాడో తెలియకపోయేది, ఏం చేయొద్దంటున్నాడో తెలియకపోయేది. నథింగ్ అంటే నథింగ్, అంతే. దేవుడే కనుక మాటలాడకపోయి ఉంటే అసలు మనిషికి ఏమీ అర్థం కాకపోయేది ఎప్పటికీ. రెండోది ఇలా చెప్పనా, దేవుడేం మాట్లాడకపోతే అసలు మనకు మాట ఇచ్చేవాడు కాదండి. నమ్మగలరా మీరు ఈ విషయాన్ని? సరే ఇలా అడుగుతాను ప్రియమైన వాళ్ళారా, కొన్ని యానిమల్స్ని బట్టి మీరు కొట్టుపడేది, కానీ కొంచెం మానవ సంబంధం కొద్దిసేపు ఆలోచించండి. భూ సంబంధంగా ఉన్న జంతువులకి మనకు వ్యత్యాసం అంటే ఏది పెద్ద చెప్తాను చెప్పండి? వర్డ్. వీ కెన్ టాక్ అండి, వీ కెన్ స్పీక్, మనం మాట్లాడగలం. జంతువులు మాట్లాడలేవు ప్రియమైన వాళ్ళారా. ఎమోషన్స్ ఉన్నాయండి, స్ట్రెంగ్త్ ఉంది, ఫీలింగ్ ఉంది, మీరు ఏమైనా పెట్టుకోండి, ఉన్నాయి. వాటికి కూడా తెలివి ఉందండి, తెలివి లేదనడానికి లేదు. బట్ ఏంటి వ్యత్యాసం అంటే మాట లేదండి వాటికి. ఓకే, నేను ఇలా ఊరికే అంటే మిమ్మల్ని ఎగ్జాజరేట్ చేయడానికి అది చెప్తున్నాను. నా పోలిక చొప్పున నా స్వరూపమందు నేను నరులను సృష్టించదును అన్న దాంట్లో నేను ఈ పోలికను పెట్టడానికి ఇష్టపడుతున్నాను ప్రియమైన వాళ్ళారా. ఆయన మాట్లాడు దేవుడు గనక ఆయన పోలికలో ఒక పోలిక మీకు నాకు మాటనిచ్చి ఉన్నాడు. చిన్నది కాదండి. జడ్జిమెంట్ ఏ రోజు అటండి, తీర్పు దినమందు ఒకటి
అన్నిటి మీదికి వచ్చి మాట్లాడుతుందట ప్రియమైన వాళ్ళరా. ఆ అన్నిటి మీదికి వచ్చి మాట్లాడబోతుంది ఏంటో తెలుసా? మనము వ్యర్థముగా పలికిన ప్రతి మాటను గురించి విమర్శ దినమున లెక్క ఉన్నది. ఎందుకింత సీరియస్ దేవుడు? వెరీ సీరియస్ అండి, నిజమే. ఈరోజు ముగింపు వరకు మీరు వింటున్నంతసేపు మీకు నాకు హృదయంలో తడుతుండవలసింది ఏంటంటే, అది నా పిల్లవానితనము, నా పిల్లవాని చేష్టలు. అయ్యో నేను అక్కడ లాక్ అయిపోయాను, ఈరోజు నన్ను దేవుడు అందులో నుంచి పెద్దవానిగా పిలుస్తున్నాడన్న గుర్తుతో వినండి ప్లీజ్. ఫోకస్ చేస్తున్నాను, పాయింట్ చేస్తున్నాను, దయచేసి అనుకోకండి ప్రియమైన వాళ్ళ. మిమ్మల్ని ఫోకస్ చేసినా పాయింట్ చేసినా నన్ను చేసుకుంటున్నట్టే, మీ ఎందు ఏది ఉందో నా ఎందు ఏది ఉందో దాని గురించి కొంచెం మనం మాట్లాడుకుంటున్నాం. ఒకటి మాత్రం స్థిరం ప్రియమైన వాళ్ళారా. ఏంటి ఆ స్థిరమైంది అంటే, మన దేవుడు మాట్లాడు దేవుడుగా ఉన్నాడు. ప్లీజ్ దీన్ని బట్టి దేవునికి ఎప్పటికీ మనం కృతజ్ఞత చెల్లించాలి. ఎందుకనంటే జస్ట్ ఇమాజిన్ అండి, నాకు అనిపించింది ఇది మెడిటేట్ చేసిన తర్వాత, ఒకవేళ దేవుడు మాట్లాడకపోతే నిత్యత్వం అంతా నేను ఎలా ఉంటాను ఆయనతో? అసలు ఒకసారి ఆలోచించండి పర్సనల్గా, నిత్యత్వం అంతా ఎలా ఉంటాను? మీరు వేరు చేయకండి ప్రియమైన వాళ్ళారా. అంటే మన ఆలోచనలో కొన్నిటిని బయటికి నెట్టేసి వీటికి నాకు సంబంధం లేదు, నేను వెళ్ళిపోయి నిత్యత్వంలో హ్యాపీగా ఉంటే సరిపోతుంది అనుకోండి. నాకు కూడా ఇష్టమే ఉందని ఏం చేస్తాం? ఒకసారి ఆలోచించండి. ఇంట్లో ఒకరు మాట్లాడకపోతేనే మనకు బాగుండదండి, ఉండబుద్ది అవ్వదు. నేను కూడా నిన్న ఆల్ ఆఫ్ సడన్ తెలియదండి, ఒక చిన్న మెసేజ్ విన్న తర్వాత నాకు కూడా మూడు అంతా అప్సెట్ అయిపోయింది, బాగా డిస్టర్బ్ అయ్యాను. మళ్ళీ నేను నా నోరు తెరిచి మా ఇంట్లో నేను మాట్లాడేసరికి ఈవినింగ్ అయిపోయిందండి. ఏదున్నా అంటా ఉండే, అడగండి ఇంకా మాకుండా. ఆ సైలెన్స్ అనేది ఇంట్లో కనపడుతుందండి, తెలుసా? ఇబ్బంది పడుతుంటారు, కమ్యూనికేట్ అవ్వలేరు. మీతో ఒక సింపుల్గా చెప్పాలంటే ఆ 3 గంటలు కొంచెం ఇబ్బంది అండి మనం స్పెండ్ చేయడానికి. నాకు అప్పుడు అనిపించింది, అసలు దేవుడేం మాట్లాడే దేవుడిగా లేకపోతే అసలు ఇటర్నిటీ ఊహించుకోవడానికి లేదు ప్రియమైన వాళ్ళారా. మాటలో ఇంత డెప్త్ ఉందంటే ఉందండి, బట్ మనం మెడిటేట్ చేయలేదు. ఇంకా నేను మీకు బేసిక్సే గుర్తు చేస్తున్నాను అంతే. నేను చెప్తున్న మొదటి విషయం ఏంటి అని అంటే, మన దేవుడు మాట్లాడు దేవుడుగా ఉండుట గొప్ప సంగతి ప్రియమైన వాళ్ళారా. నేను అడిగానని కాదు, కానీ మీ మనసు ఆలోచిస్తే అట్లీస్ట్ ఈ డే ఒక్కసారన్నా మీకు గుర్తొచ్చినప్పుడు మీ ఒంటరితనంలో దేవునికి మీరు స్తోత్రం చెప్పండి. దేవా నువ్వు మాట్లాడు దేవుడు అయ్యా, అందుకు నీకు వందనాలు. ఎస్ చెప్పాలి మనం. ఎందుకంటే నువ్వు మాట్లాడకపోతే నా పరిస్థితి ఏంటి, నాకేం అర్థమయ్యేది? నువ్వు ఏం చెప్పాలనుకున్నావు, నన్ను ఏం చేయమంటున్నావు, ఏం చేయొద్దంటున్నావు, నా జీవితము ఇది ఎలా వెళ్ళాలి, నీ పుట్టుక దగ్గర నుంచి నా చావు వరకు నా రీతి ఏంటి, ఇదంతా నువ్వు చెప్పకపోతే తెలియకపోయేది. నువ్వు మాట్లాడే దేవుడిగా ఉండట నాకు గొప్ప ధన్యత అయ్యా అని స్తోత్రం చేయండి ప్రియమైన వాళ్ళారా. రైట్, ఇప్పుడు మన దేవునిలో ఉన్నటువంటి స్వభావం, ఎందుకంటే మనం ఆయన ఆరాధిస్తున్నాం కదా. దేవుడు అన్నాడు, అవైతే నోరుండి పలకవు, అవి గొంతుకతో మాట్లాడవు, మరి నేను మాట్లాడు దేవునిగా ఉన్నాను. రైట్ ప్రభు, ఇప్పుడు మేము విగ్రహంను ఆరాధించడం లేదు, మేము ఆరాధించేది ఏ బొమ్మ కూడా కాదు, సజీవుడవైన నిన్ను ఆరాధిస్తున్నాం. నువ్వు మాట్లాడు దేవుడు అన్నావు కదా. నేను ఆరాధిస్తున్న వారు, నీ యందు నమ్మిక ఉంచిన వారు నిన్ను పోలి ఉంటారంటున్నావు కదా. అయితే నీ మాటలో, నీ రీతిలో నువ్వు ఎలా ఉన్నావో అది నాకు నేర్పించని అడగాలండి మనం. దీని గురించి రెఫరెన్స్లు చెప్పడం కంటే నేను ఇవ్వగలిగే పెద్ద రెఫరెన్స్ ఏమైనా ఉంది అంటే, జస్ట్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదవండి. మన దేవుడు ఏ విధంగా మాట్లాడే దేవుడో మీకు అర్థమైపోద్ది. ఎందుకనంటే ఈ బైబిల్ అంతా ఆ దేవుని నోటి మాట ప్రియమైన వాళ్ళారా. దీనంతా ముందు పెట్టుకొని ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, దేవుని మాట తత్వము ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఖచ్చితత్వము కలిగిన దేవుడు అని చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆయన మాటను గూర్చిన తత్వం మీతో చెప్పాలి అంటే ఆయన ఖచ్చితత్వము కలిగిన దేవుడు. ఇంకొక మాట చెప్పాలంటే ఆయన సత్యవంతుడైన దేవుడు, ఆయన యథార్థము కూడిన దేవుడు. ఈ పదాలే తెలుస్తాయండి ఆయన మాట విషయంలో. ఆయన అబద్ధము ఆడజాలని దేవుడు. ఎస్, ఇవి దేవుని మాటల్లో మనకు కనపడేటువంటి వర్చ్యూస్ అనుకోండి, లేకపోతే అట్రిబ్యూట్స్ గుణములు, స్వభావములు, తత్వములుగా కనపడుతున్నాయి. ఒకసారి ఈ మాట చూడగలిగితే యాకోబు పత్రిక, గతంలో మనం చూసుకున్నాం, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం, అద్భుతంగా ఉంటుంది, మరవకూడని మాట ఇది. యాకోబు పత్రిక 1వ అధ్యాయము. ప్రభు సహోదరుడును యూదా మత విషయంలో చాలా ప్రవిష్టుడుగా ఉన్న వ్యక్తి అండి, చిన్న వ్యక్తి ఏం కాదు ఇతను.
ఈ సేవకుడు రాస్తూ దేవుని గురించి చెప్పిన లోతైన మాట మనం చూసుకున్నాం. మళ్ళీ ఈరోజు గుర్తు చేసుకోవాల్సింది 1:17 నుంచి చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17 నుంచి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయనందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల కలుగు ఛాయ అయినను లేదు. ఆయనలో అసలు చీకటి చూడం. ఆయనలో ఈరోజు ఇది చెప్పి రేపు ఇంకోటి చెప్పే తత్వం చూడం. లేదు అంటే లేదు. ఆయన ఒకసారి అవునని చెప్పి రెండోసారి కాదని చెప్పేటువంటి తత్వం ఆయనలో చూడము. ఇది వెలుగని ఒకరోజు చెప్పి ఇది చీకటని వెంటనే మాట మార్చేటువంటి తత్వం ఆయనలో చూడము. మనకు తగులుతున్నాయండి, అక్కడ ఇక్కడ మనం కనపడుతున్నాం కూడా. మళ్ళీ నేను చెప్తున్నాను కదా, విమర్శ కాదు, మనం ఒక పిల్లవాని తత్వంలో లాక్ అయిపోయామండి ఇప్పటి వరకు మనకు తెలియకుండా. ఎందుకనంటే వీటికి అపోజిట్ బిహేవియరే మనలో ఉంది ప్రియమైన వాళ్ళ మాట దగ్గర. ఒక పరిశుద్ధ సేవకుడు, చాలా పూర్విక సేవకుడు, నేను చదువుకుంటున్నాను ప్రభు పనివాని యొక్క శీలం, గతంలో కూడా చర్చ్లో చెప్పిన బుక్ గురించి ఫ్రీక్వెంట్గా చదువుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఆ బుక్ నాకు బాగా కనెక్ట్ అయింది ప్రియమైన వాళ్ళ. ఆ సేవకుడు ఏమన్నాడు అంటే, మన ఆధీనంలో ఉన్న వాటి విషయంలోనే మనం అదుపులో లేకపోతే మన ఆధీనంలో లేని వాటి విషయంలో మనం ఏ మేరకు అదుపులో ఉండగలం అన్నటువంటి ప్రశ్న వేశాడండి పుస్తకం ద్వారా. ఆయన బాగా తగిలిందండి మనస్ఫూర్తిగా. నా ఆధీనంలో ఉన్నది అండి నా వర్డ్, మీ ఆధీనంలో ఉంది మీ వర్డ్ కూడా. నిజం ప్రియమైన వాళ్ళ, ఇది మన ఆధీనంలో లేదు. ఆల్ ఆఫ్ సడన్ ఇట్లా వచ్చేస్తుంది అనడానికి ఏం లేదండి. అలా అనడానికి కొద్ది మందికే దొరికింది అట్లాంటి ప్రత్యక్షతలు. ఒకరోజు శిష్యులు మాట్లాడుతున్న సందర్భంలో ఉంటుంది ప్రియమైన వాళ్ళ, వారు ఎరగకయే వారు పలికిరి అన్నటువంటి పదాలు అక్కడక్కడ కనపడుతుంటాయండి పొడిగా. వెరీ ఫ్యూ. అలాంటి అనుభవం ఏం కాదు కదా డే టు డే లైఫ్లో మనది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు ఇది లేకుండా మన దినం గడవదండి. ఐ అగ్రీ, కష్టమే. కానీ దీని విషయంలో ఈరోజు మీ డిసిప్లిన్, నా డిసిప్లిన్ ఏంటి? నేనేదో మానవ సంబంధమైనటువంటి ఇవి పెట్టుకోవాలని చెప్పడానికి ఏం చెప్పడం లేదు ఈరోజు ఈ కొద్ది నిమిషాలు. నేనేం చెప్తున్నానంటే, మనం నమ్మి మనం ఆరాధిస్తున్న ఈ ఆరాధకుల్లో ఉందో చూద్దాం. ఎందుకంటే ఆయన ఆరాధించేవారు ఆయన పోలి ఉంటారు అంతే. ఇంకా అది మారదండి. మారుతుంది అనుకుంటాను, నెవర్ అంతే. ఆయన తన మాట విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నాడండి. ఐ థింక్ ఇది సపోర్టివ్గా ఉంటుంది. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం ఆయన మాటను గురించి ఇచ్చినటువంటి ఒక చిన్న సాక్ష్యం మీరు చూడగలిగితే ఆయన ఎంత ఖచ్చితంగా ఉంటాడో చాలా యూనిక్గా మాట్లాడుతుందండి. రిఫరెన్స్ మత్తయి సువార్త 5వ అధ్యాయం. మనం సెన్స్ చేయం, బట్ కనెక్ట్ అయితే నిజమే అనిపిస్తుంది ఆ రిఫరెన్స్. అవును కదా అని. మీ మాట అవునంటే అవును, కాదంటే దగ్గర తీసుకుపోతాను అనుకోవద్దు మీరు. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇవి ముందు చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రభు మాట్లాడుతూ అంటున్నాడు 17వ వాక్యం నుంచి 17. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయవచ్చితనని తలంచవద్దు, నెరవేర్చటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. ఈ పదం చూడండి. ఆకాశమును భూమియు గతించిపోయిననే కానీ ధర్మశాస్త్రమంతయు నెరవేరే వరకు దాని నుండి ఒక్క పొల్లైనను ఒక సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎంత ఖచ్చితంగా కలిగిన దేవుడు అంటే తన మాట విషయంలో సున్నా పొల్లు కూడా ఆయన అన్నెసెసరీగా మాట్లాడ్డట ప్రియమైన వాళ్ళారా. నెరవేర్పులేంది అసలే మాట్లాడ్డటండి. సున్నా అయినను పొల్లైనను అసలు ఎంత సుప్రీంగా కనపడింది అని అంటే, అసలు అటైన్ చేయగలమా ఆ బెంచ్ మార్క్ని? ఆ స్థాయికి వచ్చి చూసుకోగలమా మనల్ని? ఫ్లూక్లో ఉండే ర్యాండమ్గానే వదులుతున్నామండి. ఎన్ని వదలాలి నన్ను వదులుతున్నాం. రోజుకు 4,000 మాట్లాడతామంటండి మన మాటలు. ఎన్ని వేలండి, ఎన్ని సున్నాలు, ఎన్ని పొల్లులలో. ఏంటి వాటి గురించి మన పరిస్థితి? పిల్లవాని తనం ప్రియమైన వాళ్ళారా. అందుకని పెద్దోళ్ళు ఎక్కువ అన్నారండి చిన్నోళ్ళని. చిన్నప్పుడు వానికి వసపోసారు రా బాబు, ఊకే వాగుతూనే ఉంటారని పిల్లలు పట్టుకొని అంటుంటాం కదా. ఆ వస ఇప్పటిదాకా ఉందండి మనలో. అది ప్రాబ్లం. మనం చూసుకోవాల్సిన ఆ పిల్లవాని తత్వం చూసుకోవాలి. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు సందర్భానుసారంగా మాట్లాడే దేవుడు తప్ప ఆ సందర్భంతో మాట్లాడిన దాఖలాలు మీకు ఉండవు ప్రియమైన వాళ్ళారా. మనం చదివిన యెషయా 42 అంతా ఏం మాట్లాడుతుందో తెలుసా? దేవుని యొక్క మాట విధానమును ప్రతి అక్షరంలో చూడగలండి. అక్కడ ఆయన జగడమాడాడు, కేకలు వేయడు. అనవసరంగా ఆయన స్వరం ఇంకొకరికి వినపడదటండి. ఆ మౌనం ఛాలెంజ్ చేసింది ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ఈ తరం విషయంలో అండి
42కి వచ్చేయండి. ఈ తరం విషయంలో బాగా ప్రాబ్లం ఏముందో తెలుసా? సైలెన్స్ని బేరు చేసేటట్టుగా లేరండి, అంతే కదా. వారి మౌనం, వారి ధ్యానం, వారి ఆలోచన ఏదో ఒకటి ఉంటుంది కదా, ఉండనియారండి. ఉంటుందా వాతావరణం? ఎప్పుడు చూడు నోరంతా మూసుకొని ఏంది ఇంట్లో, నోరు తెచ్చి కొంచెం మాట్లాడవచ్చు కదా. కొన్ని ఉంటాయిలేండి డైలాగులు ఇంట్లో, నేను చెప్పేది. ఆ ఇంట్లో ఆ ఇల్లు మీ ఇల్లు అయి ఆ డైలాగ్ మీదే అయితే మీరు మారుమనసు నొందాలి. ఈ శబ్దం ఏది, మనం చేస్తున్నటువంటి సౌండ్ అంత క్షేమం కాదు మనకి. అలా అనడం కంటే నన్ను నేను కరెక్ట్ చేసుకొని చెప్తున్నాను, అది మనం ఆరాధిస్తున్న మన దేవుని తత్వం కాదు. ఆయన గురించి కొన్ని మాటలు చదువుకుందాం ప్రియమైన వాళ్ళ. 42 యెషయా గ్రంథము 42వ అధ్యాయం. ఒకే స్టేట్మెంట్ స్థిరమైంది చెప్పేసి ఉన్నాను దేవుని మాట గురించి. ఆయన ఖచ్చితత్వం కలిగిన దేవుడు, ఇంకా అది మారదండి. కానీ కొంచెం మనకు ప్రొసీడింగ్ అవసరం కనుక కొన్ని యాడ్ చేస్తున్నాను అంతే. 42వ అధ్యాయం యెషయా గ్రంథము 42వ అధ్యాయం 2-3 వాక్యములు మనం చూడగలిగితే, ఇది యేసుక్రీస్తు వారిదే కదా, తండ్రిది కాదు కదా అని మీరు క్వశ్చన్ చేయొద్దు ప్లీజ్. ఎందుకంటే సువార్త అంతా ఏం చెప్పి ఉన్నాడు? నన్ను చూసినవాడు తండ్రిని చూసినట్టే. నేను నా తండ్రి యొద్ద ఏ సంగతులనైతే విని ఉన్నానో ఆ సంగతులను మీకు బోధించుచున్నాను. ఇంకోటి, ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైనదే నేను చేయుదును, ఆయన చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను. ఈ స్టేట్మెంట్లన్నింటిలో, ఈ వాక్యాలన్నింటిలో ప్రభు స్థాపన చేసింది ఏంటి అని అంటే, నేను ఆరాధిస్తున్న నా తండ్రిని పోలి మీ మధ్య నేను నివసించాను చూడండి అనేదే గుర్తు. అక్కడ చూసి, అక్కడ నేర్చుకొని, అక్కడ ఆరాధించిన దేవుని బట్టి ఆయన మన మధ్య ఉన్న రీతి ఏంటో తెలుసు ప్రియమైన వాళ్ళ. యెషయా గారు రాస్తున్నారు 42 నుంచి, అతడు కేకలు వేయడు, అరువడు. తగలాలండి ఈ మాటలు. ఓకే, టెంపర్ అవుట్ అయినప్పుడు, మనకు కూడా కోపం కట్టలు దింపినప్పుడు నా వాయిస్ కూడా చాలా గట్టిగా ఉంటుంది ఇంట్లో, అగ్రి చేస్తాను ప్రియమైన వాళ్ళ. మెడిటేట్ చేసిన తర్వాత ఏమర్థం అవుతుందంటే, నేను ఇంకా పిల్లవాని దగ్గర నాగిపోయాను. పిల్లవాని దగ్గరే. ఆ తర్వాత అంటుండే, తన కంఠస్వరము వీధులలో వినబడనీయడు. అంటే బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అండి. ఇంపాసిబుల్ ఆల్మోస్ట్ ఏమో మన జీవితంలో ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ ఏమో, బట్ మనం అక్కడ చేరుకోవాలి ప్రియమైన వాళ్ళారా. అక్కడికి చేరవలసిందే. ఇంకా స్థిరంగా చెప్పను ప్రియమైన వాళ్ళారా, ఇది నన్ను ఇప్పటికీ ఛాలెంజ్ చేసేదే. దేవుడు మాట్లాడేది ఎలా ఉంటుందట అంటే, ఆయన వినాలనుకున్నోడు మాత్రం వినగలిగేటట్టుగా మాట్లాడతాడటండి. ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఒకవైపు ఏలు పడుకున్నాడు, ఇంకోవైపు సౌమ్య పడుకున్నాడు. దేవుడు పిలుస్తున్నాడండి, దేవుడు పిలుస్తున్నాడు. మీరు ఏ విధంగా అనుకుంటారు? ఓన్లీ అదే ఆయన చెవులో మాత్రం అంటే గునిగాడు కావచ్చు, అందుకే వినపడింది అనుకుంటా. నేను అగ్రీ చేయటం లేదండి. నేనేమనుకుంటున్నాను అంటే, ఆయన ఎంత వినిపించగలిగిన వాడు అంటే, తన మాట విషయంలో ఎవరికి చేరాలో వారికే చేరేటట్టుగా మాట్లాడేవాడు ఆయన. అడుగులుగా లేదనుకుంటున్నా, బిగ్గా స్వరంతో ఇప్పుడు మనతో మాట్లాడుతుండొచ్చు, కానీ ఇందులో ఎవరికి వినాలో వారికే వినపడేట్టుగా మాట్లాడగలిగిన దేవుడు ఆయన. ఇది ఛాలెంజ్ చేసిందండి నన్ను. ఎందుకంటే నేను వినలేని స్థితిలో ఉంటే నా పరిస్థితి ఏంటి? మనం ఎంత కోల్పోతున్నామో మనకు తెలియటం లేదు ప్రియమైన వాళ్ళ. దేవుని దగ్గర నుంచి నిజం చాలా కోల్పోతున్నామండి. ఎందుకంటే ఆయన మాట విషయంలో చాలా ఖచ్చితంగా ఉన్నాడండి. ఎందుకు ఇంతగా దీన్ని ఒత్తుతున్నాను అంటే, రేపు మన మాట దగ్గర అంత ఖచ్చితంగా లెక్కడగబోతున్నాడు కనుక అంత ఖచ్చితంగా ఉన్నాడని చెప్తున్నాను. ఆయన లేకుండా మనల్ని అడిగాడు అనుకోండి, ఏం బాగుంటుంది? అంతే కదా, అగ్రి చేయాల్సిందే. ఆయన ఉన్నాడు కనుక రేపు ప్రతి దాని విషయంలో మనతో లెక్క ఉన్నది. అందుకోసం ఇంత ఖచ్చితంగా ఉన్నాడు దేవుడు. నేను వెంటనే ఈ స్థాయి మనలో ఉండాలని మీ మీద రుద్దటం లేదు, కానీ నేను మన దేవుణ్ణి చూపిస్తున్నాను ప్రియమైన వాళ్ళరా. ఆయన అల్లర చిల్లరగా లేడండి, కేకలు వేసేటట్టుగా లేడు. మీకు ఆయన సైలెన్స్ మీకు అర్థం కావాలి అంటే జస్ట్ ఒక్కసారి అండి ఏలియా బయలు ప్రవక్తల సందర్భం మెడిటేట్ చేయండి పర్సనల్గా. ఆయన సైలెన్స్ మీకు అర్థం కావాలంటే ఎస్ అండి, అది నేను చదివినప్పుడు నాకు ఆయన సైలెన్స్ కనపడింది. ఎంత సైలెంట్గా ఉన్నాడో తెలుసా? కేకలు వేస్తున్నారట, కోసుకుంటున్నారట, కత్తులతో రక్తం చెందిస్తున్నారట మిగిలిన బయలు వాళ్ళంతా. ఏ స్పందన లేదు. ఒక్క చిన్న ప్రార్థన ప్రియమైన వాళ్ళ. ఏలియా బిగ్గని స్వరంతో, ప్రభు ఇప్పుడు నువ్వు కనబరుచుకో, అంతేనండి. అప్పటి వరకు ఎంత మౌనమో తెలుసా? ఆయన చుట్టూ వాతావరణం, రోషం ఏం లేదు ప్రియమైన వాళ్ళ. మాటతో మనం నిరూపణ చేసుకోగలిగేది అంతకన్నా ఉండదండి. నిజం, కొన్ని అర్థం చేసుకోవాలి మనం. ఆయన అనుకూల సమయంలో మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు టర్న్ అయ్యి మనం మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి ప్రియమైన వాళ్ళ. ముగించేస్తాను తొందరగానే. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అలాంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న ఈరోజు మన మాట ఎలా ఉంది? పోకిరి మాట్లాడుతున్నారు, చెడు మాట్లాడుతున్నారు, అవి చాలా దూరం అండి, మానేసాం.
మరీ ఎక్స్ట్రీమ్ బ్యాడ్ వర్డ్స్ ఏం వాడతలేదు, నేను ఒప్పుకుంటాను ప్రియమైన వాళ్ళ. కానీ కొన్ని ఉంటాయి కదండి చాలా సున్నితంగా మాట్లాడేటి, వాటి దగ్గర మనం వదిలి వేసుకున్నాం మనల్ని. ఓకేనండి, మనలో నుండి బయలు వెళ్ళే వాటి గురించి ఒక 10 నిమిషాల తర్వాత మాట్లాడతాను. కానీ మనం వినడం వల్ల అలవాటు చేసుకొని మాట్లాడుతున్న దాని గురించి ఒక నిమిషం టైం తీసుకొని మెడిటేట్ చేసి చూద్దాం ప్రియమైన వాళ్ళ. బాగా వినండి, ఈరోజు మనం మాట్లాడుతున్నాము అని అంటే మనలో ఆ నేచర్ ఉందటండి. ఏ నేచర్ అంటే ఇంత విపరీతంగా మాట్లాడాలనేటువంటి తత్వం మనకున్నది. ఫస్ట్ అగ్రి అవ్వాలి మనం. ఆదాము నుంచి మనం స్వతంత్రించుకున్న మన స్వభావంలో ఏమున్నది అని అంటే మాట్లాడుట మనకు ఇష్టం ప్రియమైన వాళ్ళారా. కానీ ఇక్కడ కరెక్ట్ చేయాల్సిన పదం ఏంటంటే మంచి మాట్లాడమండి, అది సమస్య. మంచి మాట్లాడడం. ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవ్వరు కూడా నొచ్చుకోవద్దు. ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఈ వారం అంతా మీ కాన్వర్జేషన్లో ఇంకొకరికి షేర్ చేసిన దాంట్లోనో ఇంకొకరు చెప్పిన దాంట్లోనో ఏదో ఒకటి అండి, మీరు వాళ్ళ గురించి చెడు చెప్పినవి ఉన్నవా మంచి చెప్పినవి ఉన్నవా జస్ట్ ఒక్కసారి ఒక మూమెంట్ టైం తీసుకొని వెనక్కి వెళ్ళి రండి, మీకే తెలిసిపోతుంది. ఒక వ్యక్తి ఫోన్ చేసి ఇది జరిగిందట, ఇలా అయిందంట, ఇది నీకు తెలుసా అని చెప్పిన దాంట్లో మంచి ఉందా చెడు ఉందా? మంచి ఉండవచ్చా చెడా? ఎందుకులే నాకు తెలియదా మీకు తెలిసిందా? చెడేనండి. వాళ్ళు పలానా మంచి పని చేస్తున్నారట, నాకు చాలా ఆశ్చర్యం కలిగింది, అసలు ఇలా చేస్తారని నేను అనుకోలేదు. మంచి చెప్పింది ఏ క్వశ్చన్ ఉండదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు? నా ప్రశ్న ఏమిటి అంటే ఎందుకు అక్కడ ఉంది? పిల్లవాని తత్వం అంతే. నిజం, కరెక్ట్ చేసుకోవాల్సింది చాలా ఉందండి ఈ ఏరియాలో. ఈరోజు చెప్పి నా చేతులు దులుపుకోవచ్చు ప్రియమైన వాళ్ళారు. నేను రేపు నేను కూడా నిలబడతాను. ఏటికన్నాక నీ సంగతి మరి. ఆ రోజు చాలా మాట్లాడావు కదా, మరి ఈ మాటల సంగతి ఏంటి? రేపు వింటారండి నా మాటలన్నీ, మీరు వింటారు. వినరు అనుకుంటున్నారా? నేను ఒక రిఫరెన్స్ దగ్గర తీసుకెళ్తాను ప్రియమైన వాళ్ళ. నేను ఏం మాట్లాడి ఉన్నానో అవన్నీ వినబోతున్న రోజు మళ్ళీ ఉందటండి. కాకపోతే కొంచెం కరెక్షన్ ఉంది అక్కడ, నేను చెప్తాను తర్వాత దాన్ని. ఇప్పుడు నేను అడుగుతుంది ఏంటంటే ఎందుకన్న ప్రశ్న ఎక్కడ అడుగుతున్నాను అని అంటే చెడు చెప్పిన అదే నోటితో మంచి ఎందుకు మనం చెప్పుటలేదు? ప్లీజ్ అండి, అతిథులు ఏం కాదు. ఎప్పుడు చూసినా మా ఇంట్లో మా గృహిణి మాత్రమే ఫోన్ పట్టుకుంటుంది, ఆమె చెడు చెప్తుంది. మెన్ కనుక నేను బయట ఉండిపోయాను నాకు ఏ బాధ లేదని అస్సలు అనుకోవద్దు. ఫస్ట్ కల్ప్రిట్ ఎవడో తెలుసా ఇక్కడ? ఫస్ట్ నేరస్తుడు ఎవరు అని అంటే పురుషుడు. నొచ్చుకోవద్దు, పురుషుడితో గట్టిగానే చెప్తున్నమాట. బ్రదర్స్గా మీరు నా మీద ద్వేషం ఈర్ష్య పెట్టుకోవద్దు ప్లీజ్. మీరు దేవుడు మీకు ఇచ్చిన ఏదేనూ సరిగా కాయటం లేదు అంతే. మీకు దేవుడు అనుగ్రహించిన ఏదేనూ మీరు సరిగ్గా కాయటం లేదు. మీరు అక్కడ నిలబడితే దేవుని ప్రత్యక్షతను చూస్తారు అంతే, అంతకుమించి నేనేం చెప్పను. ఆదికాండము 1లోనికి రండి ప్లీజ్. మొట్టమొదటి వర్క్ అసైన్మెంట్ అండి. దేవుడు ఆదాముకి ఇచ్చిన మొట్టమొదటి పని దేని గురించి అసైన్ చేస్తున్నాడో మీరు చూడగలిగితే కొంచెం స్ట్రాంగ్గానే తగులుతుంది ప్రియమైన వాళ్ళ. ఈ మాట నిజం, నేను అంగీకరిస్తాను. బట్ నేను చేయగలిగేది ఏం లేదండి ఇక్కడ. ఆదికాండము 2వ అధ్యాయం 15వ వాక్యమే చాలా స్థిరంగా చూడాలి. వీలైతేనండి ఆదికాండం 1, 2, 3 అధ్యాయాలు రిపీటెడ్గా చదవండి. వండర్ఫుల్ చాప్టర్స్ అండి, బాగా ఎన్లైట్ కూడా అవుతాం. చాలా వెలుగు దొరుకుతుందండి ఈ 3 అధ్యాయాల నుంచి మీరు చదువుకునేటువంటి అలవాటు మీకుంటే. 2వ అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు. ఒక నది బయలుదేరింది, అది అలా తడుపుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ లిస్ట్ అంతా ఉన్న తర్వాత 15 చూడండి. మరి దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచెను. 2 డ్యూటీస్, 2 పనులు ఉన్నాయి. నువ్వు సేద్యం చేయాలి, కాపలగాయాలి. సేద్యం చేయాలి, కాపలగాయాలి. ఓకే, ఆ రోజు ఆదాముకైతే ప్లేస్, ఈరోజు అయితే స్పిరిచువల్గా ఆ ప్లేస్లో మీ ఫ్యామిలీని పెడుతున్నాను. పురుషుని తీసుకొని వచ్చి 2 డ్యూటీస్. సేద్యం చేయాలి, ఫ్రూట్ఫుల్ చేయాలి, నీ కుటుంబాన్ని సంరక్షించుకోవాలి, పోషించుకోవాలి, వృద్ధులను తెచ్చుకోవాలి. వండర్ఫుల్. కాయుట కూడా ఉంది. ఏం చేసి ఉంటాడు చెప్పండి? ఏం చేసి ఉంటాడు? ఆదాము తప్పు చేసి ఉన్నాడు. సరిగ్గా కాపలాదారునిగా ఉండలేకపోయాడు. అతను లేని సమయమందు తన భార్య దగ్గరికి దుష్టుడు వచ్చి శోధించుటకు డోర్ ఓపెన్ చేసి పెట్టుకున్నాడు అతనే. ఎగ్జాక్ట్లీ సేమ్ అండి, నిజం. లేదు ఎక్కువ మాట్లాడే వంతులు వాళ్ళే ఉన్నారు, మేము సేఫ్ సైడ్ ఉన్నామంటే నేను అక్కడ మిమ్మల్ని బ్రేక్ చేయడానికి దేవుని సహాయంతో ఒక మాట చెబుతున్నాను. మీదే రెస్పాన్సిబిలిటీ. నిశ్చయముగా ప్రియమైన నేనేం చెప్పను ఇక్కడ, ఇంకా అంతే. నన్ను క్షమించండి, కొంచెం కఠినంగా ఉన్న మాట, ఇది మాత్రం నిజం.
ఎందుకన్న దగ్గర నేనేం మాట్లాడుతున్నాను అని అంటే, ఒక విషయం స్థిరంగా మీ వెనుకలో గుర్తు చేస్తున్నాను ప్రియమైన. మనము చెడును చెప్పినంతగా అదే నోటితో మంచి ఎందుకు చెప్పుటలేదు? 2 కారణాలు. మొదటిది మనం ఆరాధిస్తున్న దేవుడు రాంగ్ అయి ఉండాలి. రెండవది, ఆ దేవుడు రైట్ అయినా మన స్వభావాన్ని మనం వదులుకోకపోయినా ఉండాలి. అగ్రి చేస్తే 2 రైట్ అవుతాయండి. అదే సమస్య మంది. అందుకని మార్చుకుంటున్నాం కదా మనల్ని. అందుకే మార్చుకుంటున్నాం. మత్తయి సువార్త 12కి రండి ప్రియమైన వాళ్ళారా. ఆ మార్చుకొని ముందుకు సాగుతున్న మొట్టమొదటి హెచ్చరిక ఏమిటంటే, ఈ దేవుడు చెబుతున్నాడు ఆయన ఆరాధిస్తున్నందుకు. ఆయన నిశ్చయంగా ఆ రోజు మారాడు ప్రియమైన వాళ్ళారా. ఈరోజు ఏదైతే చెప్పాడో ఆ రోజు అది ఖచ్చితంగా చేసి చూపించే ఖచ్చితం కలిగిన దేవుడు ఆయన. మత్తయి సువార్త 12వ అధ్యాయం ప్లీజ్. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34 నుంచి నేను చదువుతున్నాను చూడండి. 34 నుంచి మత్తయి సువార్త 12వ అధ్యాయం 34 నుంచి ఇక్కడ అంటున్నాడు, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యుడు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటను బట్టియే నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ నోటి మాటను బట్టియే అపరాధి అని కూడా తీర్పు నొందుదువు. మారదండి. మీతో అన్నాను కదా, ఈరోజు మనం మాట్లాడినవి మళ్ళీ ఏ రోజు వింటామో తెలుసా? విమర్శ దినమున ఈరోజు మాట్లాడిన ప్రతి వ్యర్థమైన మాట మళ్ళీ వినపడుతుందటండి. ఆ రోజు నిజం వినపడుతుంది. థర్డ్ పర్సన్ గురించి, ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్ చాలా షేరింగ్ చేసుకోవడం అనేది మన స్వభావంలో అది ఉంది ప్రియమైన వాళ్ళారా. దాని అర్థం ఏంటి? మన మధ్య లేని వ్యక్తిని గురించి ఉన్నటువంటి ఇంకొక 2 వ్యక్తులు మాట్లాడుకునే సంభాషణకు నేను ఎట్టి పరిస్థితులు కూడా వ్యతిరేకం కాదు. మీ రిలేషన్స్ బ్రేక్ అవ్వడానికి కూడా నేను వ్యతిరేకిని కాదు. మీలో సంభాషణ ఉండాలి. ఎందుకంటే రిలేషన్ బిల్డ్ అవుతుందండి. అగ్రి, నేను అంగీకరిస్తాను. కానీ ఆ సంభాషణలో, ఆ కాన్వర్జేషన్లో వ్యర్థమైన మాట ఉన్నదా, లేకపోతే దేవుని పోలిన మాట ఉందనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఇక్కడ. ఈరోజు అది చీకట్లో ఉంది ప్రియమైన వాళ్ళారా. గోడల మధ్య ఉండిపోయింది, మీ ఇద్దరి మధ్యనే ఉండిపోయింది. సరే, మీ ఇద్దరు అన్న పదంలో మమ్మల్ని కోట్ చేస్తున్నారు, నాకు నేను ఇంకొనికి చెప్తాను కదా, వాని మధ్య ఉండిపోయింది. కానీ నాకేమర్థం అవుతుంది ఈ వాక్యం ధ్యానించిన తర్వాత అంటే, ఆ రోజు బయటకు వస్తుంది, నిశ్చయముగా వస్తుంది. ఒక వెసులుబాటు ఇవ్వగలనండి ఇక్కడ. నేను ఇచ్చేది కాదు, పరిశుద్ధ దేవుడు ఇచ్చేది. వెసులుబాటు ఏమిటంటే, మన అజ్ఞాన కాలంలో అయితే చూడనట్టుగా ఉపేక్షించగలిగే, లేకపోతే వాటిని కనికరించగలిగేటువంటి శక్తి కలిగిన దేవుడుగా ఉన్నాడు. బట్ ఈ రోజు నుంచి మాత్రం అలా ఉండడాన్ని మాత్రం నిశ్చయంగా చెప్పగలను. ఎందుకంటే మనం విని ఉన్నాము ఆయన తత్వమును. ఇప్పుడు మారమనసుకు అవకాశం ఉందండి. దేవా, అది నా అజ్ఞానం వల్ల నేను చేసి తిని, నేను చాలా చెప్పి ఉన్నాను, చాలా విని ఉన్నాను, చాలా చేరవేసి ఉన్నాను. నేనేం అతీతుని కాదు. నేను చేసిన ప్రార్థన ప్రియమైన వాళ్ళని మీకు చెప్తుంది ఈరోజు. కానీ ఇప్పుడు నేను తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే, తగ్గించుట కావాలి. నేను పిల్లవాని వాళ్ళే ఉన్నప్పుడు పిల్లవాడిని చేష్టలు చేసి తిని, యోచించి తిని, తలంచి తిని, జరిగించి తిని అన్నీ అయిపోయాయి. ఇప్పుడు పెద్దవాణినై తిని, పిల్లవాని చేష్టలు నేను మాని వేసి తిని. కొంచెం కష్టంగానే ఉంటుందిలేండి, ఎదిన వాళ్ళని పట్టుకొని మరీ అంటాం కదా, మరీ కొంచెం దిగొచ్చి మాటలు, మరి పిల్లవాని చెక్కలు నా దగ్గర వచ్చి అవతల బాగుంటుంటాం కదా అన్నప్పుడు భలే కోపం వస్తుందండి, బాగా కోపం వస్తుంది. ఏమనుకుంటున్నాను, నన్ను ఏ విషయంలో నేను పిల్లోని చెప్పి నీ ముందు ఆర్గ్యూ చేస్తాం కదా. కొంచెం నా ప్రసంగం కూడా ఈరోజు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటట్టుగా ఉండొచ్చు. బట్ అగ్రీ చేయండి ప్రియమైన వాళ్ళారా, మనం మాటల దగ్గర పిల్లతత్వంలోనే మిగిలిపోయామండి. ఈరోజు మనం మాట్లాడుతున్నాం అంటే జాగ్రత్తగా వినండి. మనం మాట్లాడుతున్నాం అంటే వినకుండా నమ్మకుండా మాట్లాడడం ప్రియమైన వాళ్ళారా. లోపల నుంచి వచ్చే వాటి గురించి నేను కొద్దిసేపట్లో మాట్లాడుతున్నాను, కానీ మనం మాట్లాడే వాటి గురించి మాట్లాడుతూ ఉంటున్నాను. వినకుండా నమ్మకుండా మాట్లాడడం. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ గురించి మనకు ఒక విషయం తెలిసింది, దాన్ని ఇంకొకరు చెప్పాం. ఈ చెప్పడం అనేది 2 జరగకపోతే మనం చేయమండి. ఆ రెండిట్లో ఏంటంటే, ముందు వినాలి, ఆ విన్నది నమ్మితేనే 3వ వ్యక్తికి చెప్తా ఉండే మనం. స్టెప్స్ ఇవేనండి, వీటికి ఆల్టర్నేట్ ఏం లేదు. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఏం వింటున్నాము. రెండోది ఏంటంటే, ఎందుకు వింటున్నాము. మూడోది ఏంటంటే, విన్నది ఎందుకు నమ్మాలనుకుంటున్నాం. నాలుగోది ఏంటంటే, నమ్మితే ఎందుకు ఇంకొకరికి చెప్పాలనుకుంటున్నాం. ఎందుకు తెలుసా? మనం ఆరాధిస్తున్న దేవుడు మారుతున్నాడు. ఒకసారి ఇలా పెట్టొద్దు, బట్ పెట్టి ఆలోచిద్దాం. మీరు చెప్పండి, ఇప్పుడు సీక్రెట్సే దేవుడు చెప్పాలనుకున్నాడు అనుకోండి. ఉదాహరణకి దేవుని కంటే ఎక్కువగా ఇంకెవరైనా చెప్పగలరా అండి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి?
పోనీ ఇలా అడుగుతాను, దేవుడు చెప్పలేడు అనుకుంటున్నారా? దేవుడు చెప్పలేడు అనుకుంటున్నారా? నిశ్చయంగా చెప్పగలడు ఆయన, నిశ్చయంగా చెప్పగలడు. మరి ఎందుకు చెప్పటలేదు? ఇది నన్ను చాలా ఛాలెంజ్ చేసిందండి. ఒక సేవకుని వర్తమానం వింటున్నప్పుడు ఆయన ఏమడిగాడంటే, నీ దగ్గర కొన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఎవ్వరికీ చెప్పకుండా దాచిపెట్టిన ఒక సీక్రెట్ ఏమైనా ఉందా ఇప్పటి వరకు? భలే తగిలిందండి బలంగా నాకు అది. ఆ సేవకుడు అడిగిన మాట నిశ్చయంగా తగిలింది నాకు. ఒక సహోదరుని గురించి, ఒక సహోదరు గురించి నీకు ఒకటి తెలిసింది, ఇంకొక వ్యక్తి నీకు దాన్ని చెప్పాడు. చెప్తున్నప్పుడు కూడా అతను ఎలా చెప్పుండొచ్చు, ఇది మన మధ్య నుంచి ఇంకొకరు చెప్పనవసరం లేదు కదా, ఇది జరిగింది అటు నీకు తెలుసు అని మనతో షేర్ చేసి ఉండొచ్చు. సేవకుడు అడిగింది ఏంటంటే, ఎన్ని సంవత్సరాలు నువ్వు దాసావు ఇప్పటి వరకు? వాళ్ళు చెప్పిందే మనం స్ప్రెడ్ చేయడానికి కదా అనకండి ప్లీజ్. అందుకని చెప్పుకోలేదండి వాళ్ళు. మన నుంచి కొంత కనికరం కావాలనిపించింది. కనికరం అన్న పదం కంటే మనకు కొంచెం ఓదార్పు కావాలనిపించింది. వాళ్ళ హృదయ భారం తగ్గాలనుకుంది. ఏదో ఒకటి జరిగింది. మన దగ్గరకు ఒక విషయం వచ్చింది. మన నుంచి ఇంకొక వ్యక్తికి దాటిపోకుండా కంచె కాయాల్సిన బాధ్యత మనదే ప్రియమైన వాళ్ళారు. ఇది నా ఓన్ ఎక్సర్సైజ్ ఏం కాదండి. ఇది మనం ఎవరి నుంచి చూసి నేర్చుకోగలంటే మనం ఆరాధిస్తున్న దేవుని దగ్గర నుంచే. మీకు ఒక విషయం చెప్పిన ప్రియమైన వాళ్ళ, మన జీవితంలో ఒక తప్పు జరిగిందండి. ఈ తప్పు మొట్టమొదటిసారిగా మనం నోరు తెరిచి ఎవరు చెప్పుకుంటాం తెలుసా? దేవునికే చెప్తామండి. అదే రిపెంటెన్స్. ఫస్ట్ మనం దేవునికే చెప్పుకున్నాం. ఆయన దగ్గర నుంచి ఇంకొకరు దాటించాడు. ఆయన ఏమన్నా దాటించలేదు కదా. ఆయనకు తెలుసు కొన్ని విషయాలు, వాటి పరిధులు ఏంటి, పరిస్థితులు ఏంటి, వాటి లోతు ఎంత, వాటి వలన జరిగిన నష్టం ఎంత. హీ నోస్ ఎవ్రీథింగ్ అండి. అంతే. ఆయన నుంచి దాటలేదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకంటే ఈరోజు మనము ఒక ఎంక్వైరీ అంటే ఒక సమాచార కేంద్రం అని ఉంటుంది కదా, బస్టాండ్లో, రైల్వే స్టేషన్లో ఉంటుంది కదా, ఎంక్వైరీ అని బోర్డు పెట్టి ఒక సమాచార కేంద్రం. ఈరోజు ప్రతి క్రైస్తవుడు ఒక సమాచార కేంద్రంగా మారిపోయామన్న మాట చదవగానే బాధేసిందండి. ఈరోజు మనం పెద్ద ఎంక్వైరీ బ్లాక్లో కూర్చున్న వాళ్ళం అయిపోయాం. మా దగ్గరకు రండి, మమ్మల్ని అడగండి, మా దగ్గర నుంచి సమాచారం అంతా తీసుకోండి. మనం అది కాదు ప్రియమైన వాళ్ళారా. ప్లీజ్, అది మనం కాదు. ఓకేనండి, మంచిగా ఉంది, మీరు మంచి మాట్లాడుతున్నారు, ఇతరులను ప్రోత్సహిస్తున్నారు, మీ మాట మంచి విషయంలోకి వాడుతున్నారు. వాటి గురించి నేను ప్రసంగించడం లేదు. ఈరోజు నేను మాట్లాడుతున్నది ఏమిటంటే, రేపటి రోజున దేవుడు మనల్ని లెక్కడిగేటువంటి ఆ ప్రతి వ్యర్థమైన మాటను గురించినటువంటి విషయంలో ఇప్పటివరకు మీ జాగ్రత్త, నా జాగ్రత్త ఏంటి? ఎంత పవర్ పెట్టాడట అంటే మాటకి. నీ నోటి మాటను బట్టి నువ్వు నీతిమంతుడు అని తీర్పు నందుదు, నీ నోటి మాటను బట్టి నువ్వు అపరాధి అని తీర్పు నందుదు అన్నాడంటే ఏంటి అసలు ఆ మాట? బాధేనండి నిజంగా. ఒక సేవకుడు, ఇది ఉంటుంది కదా, డమ్ అండ్ డఫ్ సెంటర్స్ ఉంటాయి కదా, మూగ, చెవిటి, వాళ్ళ దగ్గరికి సువార్త ప్రకటించడానికి ఆయనకి ఇన్విటేషన్ వెళ్ళింది. ఓకే, ఆయన ప్రీచ్ చేయడం, సైన్ లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేయడానికి ఇంకొక పర్సన్ తీసుకుని వెళ్ళారట. ఆ దేవుడిని ఆయన ఒకటే అడుగున్నాడట, దేవ, నిశ్చయంగా నాకు తెలుసు వాళ్ళు మాట్లాడలేని స్థితిని బట్టి, వినలేని స్థితిని బట్టి వాళ్ళ హృదయంలో ప్రతిరోజు బాధపడుతుండొచ్చు, ఎన్నోసార్లు నీకు ప్రార్థన కూడా చేసి ఉండొచ్చు. అలాంటి వాళ్ళ మధ్యకి వెళ్ళి మాట కలిగి వినగలిగిన నేనేం చెప్తాను వాళ్ళకి? నేను ఏ మాటని చెప్పి వాళ్ళని సింపసైజ్ చేయగలను, వాళ్ళని ఏ విధంగా ఓదార్చగలను? నాకు ఒక మాట ఇవ్వని ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన గుర్తొచ్చింది ఏంటంటే, వెళ్ళి ఇదే చెప్పు, నువ్వు మత్తయి సువార్త 12 చెప్పు. మీ నోటి మాటను బట్టి మీరు అపరాధి కానీ, మీ నోటి మాటను బట్టి మీరు నీతిమంతులను తీర్చబడతారని చెప్పు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న మూగతత్వం వాళ్ళకి ఎంత మేలు చేస్తుందో వాళ్ళకి అర్థం కావాలి. అగ్రీ అండి. అంటే స్వరం లేని వారి బాధ మనం ఎప్పటికీ తీర్చలేం, కానీ ఒక కోణం నుంచి చూస్తే ఎంత వెలుగుందో తెలుసా ప్రియమైన వాళ్ళారా. మనం చాలా డిసిప్లైన్ చేసుకోవాలనిపించింది. ఓకేనండి, దీన్ని ఎంక్వైరీ బాక్స్లో సౌండ్ స్పీకర్గా వాడింది చాలు. ఇప్పటివరకు దీన్ని వాడింది చాలు. ఇప్పటి నుంచి మనకు ఉండవలసింది, నేను ఆరాధిస్తున్న నా దేవుడు ఆయన ఇలా ఉన్నాడు, ఆయన ఆరాధిస్తాను, నేను ఆయన పోలి ఉంటాను. అందుకోసం యాకోబు పత్రికలో కొన్ని మాటలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా, చదవలసినవి ఉన్నవి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం ప్లీజ్. యాకోబు పత్రిక 3వ అధ్యాయం. తెలుసు ఇక్కడ ఉన్నది ఉంటుంది చాలా స్థిరమైంది, ప్రభుకు నేను నిత్యం దొరికేదే, అంగీకరిస్తే మనందరం దొరికేదే. చాలా అత్యంత కష్టమైంది కూడా, చాలా లోతైన విషయం చెప్పారు యాకోబు గారు. ఎందుకంటే ప్రకృతి చక్రమునకే చిచ్చు పెట్టేంత ప్రమాదకరమైన ఒక వేపన్ని మన బాడీలో పెట్టుకుని మనం తిరుగుతున్నాం. చిన్నది కాదండి ఈ వేపన్. చెప్పొచ్చా ఇలా? ఇప్పుడు ఉన్నటువంటి న్యూక్లియర్ బాంబుకి ఎంత కెపాసిటీ అంటే కొన్ని మైల్స్ వరకు విధ్వంసం చేయగలదు. అనేకమైనవి గుమ్మరిస్తే అవన్నీ కలిసి మొత్తం నాశనం అవుతుంది, కానీ ఒక్కదానికి ఎంత పవర్ ఉంది అంటే కొన్ని మైల్స్ వెళ్తుందేమో, కొన్ని 100 కిలోమీటర్లు. కానీ మన బాడీలో ఉన్నటువంటి ఒక వేపన్, దీనికి ఎంత పవర్ ఉందట అంటే కొన్ని మైల్స్ కాదట ప్రియమైన వాళ్ళరా,
ఎంటైర్ యూనివర్స్కే, సమస్త ప్రకృతి చక్రం అంతటికి నిప్పు పెట్టగలిగే ఒకదాన్ని మన నోట్లో పెట్టుకున్నాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దీన్ని అసలు సాధన చేయడం మానేసాం ప్రియమైన వాళ్ళారా. ఇక్కడికి వచ్చే ముందు ఒక భక్తుని దగ్గరికి వెళ్ళి ఒక ప్రేయర్ ఎలా ఉందో చూద్దాం. చూడండి 120 కీర్తన. ఒక భక్తుని ప్రార్థన ప్రియమైన వాళ్ళారా. 120 కీర్తనలు చదివితే మీకు అండర్లైన్ చేసుకునే ఆలోచన ఉంటే అండర్లైన్ చేసుకునే వాళ్ళు చాలా ధన్యులు. అట్లీస్ట్ మీ హృదయం తట్టింది ఆ మాటతో నేను అనగలను. 120 కీర్తన 3వ వాక్యం చూడండి. 3-4 వాక్యాలు. మోసకరమైన నాలుక. ఈ నాలుకతో చాలామందిని మోసకరమైన వాడా నవ్వను నేను కూడా. కానీ అనుకుంది ఏంటో తెలుసా, నేను పలుకుటకు నాకు ఉపయోగపడుతున్న నాలుకే నాకు మోసకరమైందని నేను రిగ్రెట్ అవ్వలేదు ఎప్పటికీ. మోసకరమైన నాలుక, ఆయన నీకేమి చేయును, ఇంతకంటే అధికముగా నీకేమి చేయును. తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. ఓకేనండి. ఈ భక్తుడిగా రాస్తున్న దాంట్లో ఇంకొకరి మనసులో ఉన్నారు ఆయనకి, ఎందుకంటే చాలా ఆయన అనగొట్టబడుతున్నాడు. కారణం వేరు, కానీ ఇక నా ఈ దుస్థితికి కారణం ఆ వ్యక్తి నోటి నుండి వెలువడుతున్నటువంటి శాసనంగా కూడిన ఆ మాట కదా. ఆ మాటతో అంటున్నాడు, మోసకరమైన నాలిక, ఏం చేయాలి నీకు? ఇంకా తంగెడు నిప్పులతో నేను కాల్స్తే బాగుండు అన్నటువంటి ప్రార్థన ఉందండి ఆయన దగ్గర. కొద్ది చూడండి ప్రియమైన వాళ్ళారా, మనలో ఉన్న వాటిని చూసుకుంటూ నేర్చుకుంటే ఏం తెలుస్తుందో. ఇప్పుడు యాకోబు పత్రికకు రండి. మన నాలుకను గురించి మాట్లాడుతూ చాలా లోతుగా చెప్పబడ్డాయి. ఎప్పుడు కూడా సంఘంలో దీని గురించి స్థిరమైనటువంటి ఒక ప్రసంగంగా మనం మాట్లాడుకోలేదు. ఎందుకనంటే ఇంకా ప్రభుత్వం పరీక్షించవలసిన కాలం చాలా ఎక్కువగా ఉందని మాకు తెలిసిపోయింది, కాపరికైనాను నాకైనా. అందుకోసమే దేవుడు ఇంకా వెలుగు ఇక్కడ దాకా మా ద్వారా మీకు రానివ్వలేదు. కానీ చూడవలసిన కొన్ని మాటలు ఉన్నాయి, మనం చూద్దాం. ఆయన ఏమంటున్నాడు అని అంటే 7 నుంచి చూద్దాం. మృగ పక్షి సర్ప జలచరములలో ప్రతి జాతియు నరుని చేత సాధు ఆయను. ఏ నరుడును నాలికను సాధు చెయ్యనేరడు. అది మరణకరమైన విషయంతో నిండి ఉన్నది. అది నిరర్గళమైన దుష్టత్వమే. నిరర్గళమైన అన్న తెలుగు వర్డ్ ఏంటంటే అడ్డులేని, అన్కంట్రోల్డ్ అట అండి. దీనికి ఇంకా అడ్డొచ్చేది ఏం లేదట. అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతించుదము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. వెంటనే కిందికి వచ్చేసరికి కొన్ని పోలికలు చెప్పాడు. ఒక్క బుగ్గ నుండే చేదు నీరు మంచినీరు ఊరునా? ఒక నోటితోనే స్తుతి వచనము, ఇంకో నోటితోనే అదే నోటితో శాపవచనం చేయతగున? కష్టము. మన పరిస్థితి చెప్తున్నాడండి. మన పరిస్థితి చెప్తున్నప్పుడు ఏమంటున్నాడు అంటే ఈ 2 సాధ్యపడవు. నిజమే ప్రియమైన వాళ్ళారు. మీరు ఒకే పాత్రతో మంచి పనులకు అంటే మంచి నీటికి ఉపయోగించి అదే పాత్రతో మీరు పారబోసే ఉంటాయి కదా, పాత్రలు కడిగినవి, బియ్యం కడిగినవి, కూరగాయలు కడిగిన నీళ్ళకు వాడుకోవడం కుదరదండి. కుదురుతుందా? మా ఇంట్లో ఇంకా అసలు కుదరదు. ఎందుకంటున్నాడో మీరు అర్థం చేసుకోవాలి. ఎవరింట్లో కూడా కుదరదండి అది. మనం చాలా ఖచ్చితంగా ఇది దీనికే ఉండాలి, ఇది దీనికే ఉండాలి, దీన్ని కలపొద్దు. జస్ట్ మనం కలిపామనుకోండి, బాగా వినండి, కలిపితే మంచిది చెడు కన్నా ఉపయోగపడుతుంది అట, కానీ చెడుది మాత్రం మంచికి అస్సలు ఉపయోగపడదండి. దాని అర్థం ఏంటి? దాని అర్థం ఏంటంటే శుభ్రమైన పాత్రతో మీరు చెడు నీళ్ళు పారవేయగలరు, చెడువేం పాడవండి, ఎందుకంటే ఆల్రెడీ చెడిపోయాయి కనుక. కానీ మీరు బాగా వినండి, చెడు పాత్రతో మీరు మంచి పట్టుకొచ్చారనుకోండి, ఆ చెడుకున్న తత్వం ఏంటంటే మంచి దాన్ని పాడు చేయగలదు. అది నీళ్ళైనా పాలైనా దేన్నైనా. ఈ పోలిక, ఈ స్వభావం దేవుడు దేని దగ్గర మాట్లాడుతున్నాడు? మన నోటితో. ఈరోజు మనందరం సాక్షులం ప్రియమైన వాళ్ళ దేవునికి. మనం ఒక పాత్ర, దేవుడు చెప్పి ఉన్నాడు, ఈ పాత్రతో దేవుని సాక్ష్యం అనే ఒక శ్రేష్టమైన సత్యమును పట్టుకొని వెళ్తున్నాం ప్రతిదినం మనం. బాగా వినండి, ఈ పాత్ర పాడుగా ఉంటే ఆ సాక్ష్యమును కూడా పాడు చేయగలదు తప్ప ఆ సాక్ష్యమును బట్టి ఈ పాత్ర బాగా అవుతుందని మీరు అనుకోవద్దు. మనకున్న నేచర్ మీతో చెప్తున్నాను. మనం చాలా పెద్ద డేంజర్ జోన్లో ఉన్నాం ప్రియమైన వాళ్ళ మాట దగ్గర. ఈ పాత్రకున్న స్థితి ఏంటో తెలుసా? ప్రభు కొరకు నేను సాక్షినని ఈ గొప్ప సత్యమును పాడు చేయగలదు. చేసింది, చేస్తుంది, చేయబోతుంది కూడా. ఈరోజు మనం ప్రభు తరపున కొన్ని చెప్తే ఎవ్వరు అగ్రి చేయటం లేదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు? పాత్ర వలన పట్టుకెళ్ళిన ఈ సత్యం కూడా పాడైపోయింది. ఈ నోటి వల్ల నేను చెప్తుంది. మన లీజర్ టైంలో బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, వర్క్ ప్లేస్లో ఈ నోటితో మాట్లాడిన ఈ మాటల గుండానే ఇంకొక రోజు ఈ నోటితో మనం దేవుని గురించి కూడా చెప్పవలసిన అవసరం వచ్చింది, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఏం అగ్రి చేస్తారు చెప్పండి? ఎవ్వరు ఏం చేయటం లేదండి. అక్కడే ఉన్నాం. కరెక్ట్ చేసుకోవాల్సిన ఏరియా చాలా కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా, నేను అంగీకరిస్తాను. కానీ నొప్పించడానికి ఏం చెప్పలేదండి ఇవన్నీ. నాకేమర్థమైంది 2 సంగతులు.
నేను ఆరాధిస్తున్న దేవుని పోలి ఉండటం లేదని తెలిసింది మొదటిది. రెండోది ఏంటంటే మరీ పిల్లవాని దగ్గర ఆగిపోయానేంటి నేను. మనలో నుండి బయటికి వెళ్ళే వాటి గురించి కూడా కొన్ని గుర్తు చేసుకోవాలి కదండి. కొన్ని మాటలు చదువుకుందాం ప్రియమైన వాళ్ళ. ప్లీజ్ ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 3 నుంచి చూద్దాం ప్రియమైన వాళ్ళ. 3 నుంచి. ఆయనైతే అరవడు, కేకలు వేయడు, ఆయన కంఠస్వరం వీధులలో వినపడనీయడు. నిజంగా ఆయనలో ఉన్నటువంటి సున్నితత్వం, మాట విషయంలో అంత జెంటిల్నెస్ ఉందటండి ఆయనలో. మనలో ఎంత హార్డ్నెస్ ఉందో మనకు కొన్ని కనపడాలండి. 3 నుంచి ఉంటున్నాం. మీలో జాగ్రత్తమే కానీ, ఏ విధమైన అపవిత్రతే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే ఉచ్చరింపవలను కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. ఇప్పుడు కాదిక ఇవి చెయ్య తగదు మనము. అందుకోసమే ఎక్స్ట్రీమ్ ప్రాక్టీస్ అవసరం ఉందండి నాలుకకు. నిజం, అత్యధికమైన సాధన అవసరమైంది ప్రియమైన వాళ్ళారు. ఇప్పుడు ప్రభువులో చాలా డిసిప్లిన్ చేసుకోవాలండి. అత్యంత క్రమశిక్షణ అలవర్చవలసింది బాడీలో. దేనికంటే మన నాలుకకు. ఏ విధంగా వస్తుంది క్రమశిక్షణ అంటే? పూర్ణమైన మనసుతో నేను చెప్పగలను ప్రియమైన వాళ్ళగా, ఒక్కదాంతోనే దేవుని స్తుతితో ఆ నోటిని నింపండి, సెట్ అయిపోతుంది. ఇంకా నేనేం చెప్పదలుచుకోలేదు. దేవుని స్తుతితో ఆ నోటిని నింపండి. ఐ థింక్ నేను రిఫరెన్స్ రాసుకున్నాను, మర్చిపోయిన ప్రియమైన వాళ్ళు చెప్తాను. సామెతలు అనుకుంటాను నేను దాన్ని నోట్ చేసింది. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 8. ఎందుకంటే ఈ కీర్తన చాలా లోతైందండి, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎవరు నాకు నిరీక్షణాస్పదం? నా ముదిగి వచ్చిన తర్వాత ఎత్తుకోవాల్సిన వాడు నువ్వే నాయన. నువ్వు లేకపోతే ఇంకా నేను ఊహించుకోలేను నా దినాల్ని అని చెప్పుకుంటూ వస్తూ ఆ దినాముల్లో ఆదుకునే దేవుడుగా ఉండాలి అంటే ఆయన ఒక సాధన చెప్తున్నాడండి. నమ్మాలి ఇది. 8లో, నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండి ఉన్నది. ఇంకంతేనండి, ఇంకొక వేలేదు. బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి, ఇవన్నీ మనలో నుంచి వస్తున్నాయి. చాలా వింటున్నాం, విన్నవి చాలా వరకు నమ్ముతున్నాం, ఆలోచన చేయకుండా నమ్మిన వాటన్నిటిని మనం చేరవేస్తున్నాం. ఇది మనకోవాలి. రెండోది ఏమిటి అంటే మనలో నుండి కూడా చాలా బయలు వెళ్తున్నాయి. మీరు కొలసి 3వ అధ్యాయం చదివినా కూడా అక్కడ అవే కనపడతాయండి. ఇవి మనకు తగవు. ఇప్పుడు దీని విషయంలో అంటే రెండే మీతో చెప్పింది ఈరోజు. మొదటిది ఏంటి అంటే ఇప్పటి నుంచి మన దేవుని చూడండి ప్లీజ్. ఆయన మాట విషయంలో ఉన్న ఆయన ఖచ్చితత్వంను చూడండి. ఆయన జరిగించే విషయంలో ఆయనలో లేనటువంటి మోసంను చూడండి. ఆయనలో అది లేదండి. ఆయనలో అసలు గమనాగమనంలో ఛాయ లేదు. ఒకటి చెప్పి ఇంకోటి చెప్పేవాడు కాదు, అవి లేవు ఆయనలో. ఇంకొకటి స్థిరంగా చెప్పాలి అని అంటే ఆయన అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉన్నది. దానికి మించినది ఏది కూడా ఆయన నుంచి పుట్టలేదు ప్రియమైన వాళ్ళ. ఎగ్జాంపుల్ మీతో చెప్పిన, ఒకరోజు పరిసయ్యులు పెద్దలు వచ్చారండి ప్రభు దగ్గరికి. నువ్వు ఈ కార్యములన్నీ అసలు ఏ విధంగా చేయగలుగుతున్నావు, లేకపోతే ఎందు నిమిత్తం నువ్వు చేస్తున్నావు అని క్వశ్చన్ వేసినప్పుడు ప్రభు వెంటనే వారికి ఆన్సర్ చెప్పకుండా ప్రభు ఏమన్నాడు తెలుసా? అయితే మిమ్మల్ని నేను ఒక ప్రశ్న అడుగుతాను, దీనికి మీరు సమాధానం చెప్తే నేను చెప్తాను. నా ప్రశ్న ఏమిటి అని అంటే, యోహాను బాప్తిస్మము దేవుని వలన కలిగినదా లేకపోతే భూ సంబంధమైన క్వశ్చన్ ఇస్తాడండి. సైలెన్స్. ఆ తర్వాత వారి నుంచి ఆన్సర్ ఏమి అడిగాడు ప్రభు? ఇది ఎవరి వలన కలిగింది నాకు చెప్పండి అంతే. వాళ్ళు అనుకుంటున్నారు అటు లోపల ఇది యోహాను వల్ల కలిగిందన్నాం, అంటే ఇది దేవుని వలన కలిగిందన్నాం అనుకున్నా. యోహాను దేవుని ప్రవక్త అని జనులందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు జనులు వాడతారు మనల్ని. లేదు ఇది దేవుని వలన కలగలేదన్నామా అంటే కలిగిందన్నామా, మరి మీరెందుకు తీసుకోలేదని అడుగుతాడు. అప్పుడు వారు చేసింది ఏంటంటే, బాగా వినండి, వారు అవునంటే అవును లేదండి, కాదంటే కాదని లేదండి, దానికి మించినది వాళ్ళలో నుండి బయటకు వచ్చింది. నిజం ప్రియమైన వాళ్ళ. ప్రభు రెండే కోరుతున్నాడు, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇప్పుడు నుంచి చెక్ చేసుకున్న దాంట్లో మన తండ్రి ఆయన అవునంటే అవును, కాదంటే కాదు అన్న దేవుడుగా ఉన్నాడు తప్ప దానికి మించి ఏమీ మాట్లాడని వానుగా ఉన్నాడు. మత్తయి సువార్త 21లో ఉంటుంది ఆ సందర్భం. ఇప్పుడు మనల్ని పిలిచి ఆయన ఆరాధిస్తున్నందుకు, ఆయన వలె చేస్తున్నందుకు మాట విషయంలో మనకు చాలా ఖచ్చితమైన కట్టుబాటు ఇస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. కట్టుబాటు ఏమిటంటే, ఇప్పుడు మన మాట కూడా అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్లు ఉండవలను. దీనికి మించినది దుష్టుని నుండి పుడుతుంది ప్రియమైన వాళ్ళ. మనం ఆరాధిస్తున్న దుష్టుని కాదు, ఎందుకంటే దుష్టుని ఆరాధిస్తున్నామని యోహాను 8లో అన్నాడు ప్రభు. మీరు మీ తండ్రి అగు అపవాది సంబంధులు. మన ఇద్దరి నుంచి బయటకు వచ్చేది స్థిరంగా చెప్పాడు. వాడు మాట్లాడినా ఎప్పుడూ అబద్ధమే మాట్లాడును.
మరి ఈ దేవుడు మాత్రం అబద్ధమును మాట్లాడిన దేవుడుగా లేడండి. మరి ఏంటి సొల్యూషన్? మానడానికి ఏం మానలేకపోతున్నామంటే దాని ఒకటి ఎవ్రీడే ప్రేయరే ఉందండి. అంతే. నువ్వు చెప్పి ఉన్నావు కానీ మానుకోలేకపోతున్నాను ప్రభా, మానుటకు శక్తినివ్వు. మన స్వభావంలో ఉంది ప్రియమైన వాళ్ళారా. కొంచెం కష్టంగా ఉండొచ్చు, చాలా బర్డన్గా ఉండొచ్చు ఈరోజు మీకు ఇది. ఎందుకంటే అందరం దొరికిపోతున్నామండి దేవునికి. అందుకోసం మీ మనసును బాధ పెట్టకుండా ఫస్ట్ అయిపోయాను. ఇది పిల్లవాని తత్వము, మానుకోవడానికి అవకాశం ఉంది. పెద్దవారం అవుదాం ప్రభువులో. ఎలా? ఆయనతో నడుద్దాం ప్రియమైన వాళ్ళారా. ఆయన మనకు ఆ మెచ్యూరిటీని ఇస్తాడు. ఫైనల్గా సంఘానికి చెప్పి నేను ముగించే మాట ఏమిటంటే, సంఘంలో ప్రియమైన వాళ్ళారా, ఇది మొదలుకొని సంఘంగా మనం కట్టబడుతున్నప్పుడు మన మాట అవునంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఉండుటకు కట్టబడదామంటే మన మాట విషయంలో జాగ్రత్తగా ఉందాం. అనాలోచనగా మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉందాం. ఇతరులకు చెప్పే విషయంలో ఆలోచన కలిగి ఉందాం ప్రియమైన వాళ్ళారా. నేను చెప్పొద్దనటం లేదు, పరిధులు ఉన్నవి, కానీ ఆలోచన అవసరం చాలా. దేవుని అనుమతితో నడుద్దాం ప్రియమైన వాళ్ళారా. రేపు ఈ మాటను గురించి చాలా లెక్క ఉన్నది. ఎవరి లెక్కకు వాళ్ళే ఉత్తరవాదులు. నేనే నా రెస్పాన్సిబిలిటీ, నా మాటకి మీది. మేబీ చర్చ్లో నాకు చాలా రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉందేమో, రేపు లెక్క చెప్పాలి కదా, ప్రసంగం ఎక్కువ అవుతుంది కదండి. అందుకోసం భయం ఉంది ప్రియమైన వాళ్ళారా. నా భయంలోనికి ప్రభు యొక్క ప్రేమను బట్టి మిమ్మల్ని కూడా పిలుస్తున్నాను. చాలా జాగ్రత్తగా మనం మాటతో మెసులుకుందాం ప్రియమైన వాళ్ళారా. మనం ఆరాధిస్తున్న దేవుడు చాలా భీకరుడైన దేవుడు. ఆయన తన ఖచ్చితత్వంను కొలత వేసి రేపు తీర్పు తీర్చబోతున్న దేవుడు.